నారాయణపేట నేడు జన ఔషధి దినోత్సవం సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా మాట్లాడుతూ జన ఔషధిలో అందించే అన్ని మందులు కూడా బయట బ్రాండెడ్ కంపెనీల స్టోర్లలో దొరికే మందులు లాగానే పనిచేస్తాయని తెలిపారు. తక్కువ ధరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ జన ఔషధిలు పనిచేస్తాయని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సౌభాగ్యలక్ష్మి మరియు ఫార్మసిస్టులు ఉన్నారు. 10 రూపాయల టాబ్లెట్ కానీ జనరల్ 2 రూపాయల టాబ్లెట్ కానీ ఈ రెండు కూడా సేమ్ వర్క్ చేస్తాయి అనేటువంటి అయితే ఇది మోటివేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తూ దీని ద్వారానే ఆర్థికంగా కొంత పేద బీద బడుగు బలిగిన వర్గాలు కూడా ఉపయోగపడతాయనే మాట గుర్తు చేస్తూ చాలా మట్టుకు ఇంకా అక్కడ హాస్పిటల్స్ కూడా చాలా మట్టుకు మనం హాస్పిటల్స్కి పేషెంట్ని మలిపే విధంగా మన ప్రవర్తన కూడా ఉండాల్సిన అవసరం ఉంది. నేను మేడం దగ్గరికి పోతా, నాకు జ్వరం వచ్చిందో ఆపద వచ్చిందని పోతా, మేడం నా చేపట్టుకుని నీకేమైనా నేను ఉన్నా కదా అన్నది అనుకో, నాకు సగం రోజు ఆడనే తక్కైపోతుంది. తక్కైతే లేదా మేడం నా చేపట్టుకొని నీకేమైందా నేను ఉన్నా కదా మొత్తం నేను తగ్గేస్తే నీకెందుకు అన్నది అనుకో, నాకు సగం రోజు తగ్గిపోతుంది. ఇది దేవుడు మీకు ఇచ్చిన అవకాశం, ఇది అందరికి రాలే. పోలీసులు పడుకుంటే భయమవుతుంది, అడ్వకేట్ ముడుకుంటే ఫీజు భయమవుతుంది, ఒక డాక్టర్ ముడుకుంటే దేవుడు ముడుకున్నంత ఫీలింగ్ లో ఇంకా జనాలు ఉన్నారు. కాబట్టి మనం ఈ మెడికల్ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసుకోవడానికి మనకు మెడికల్ కాలేజ్ వచ్చింది. భవిష్యత్తులో ఇంకా దీనికి సంబంధించి మక్తలు కూడా హాస్పిటల్స్ అవుతాం, లేకపోతే అన్ని కూడా ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న 70 డయాలసిస్ సెంటర్ అయితే 2 డయాలసిస్ సెంటర్ మక్తలు తీసుకుంటారు. మక్తల్లో హాస్పిటల్ కూడా వాళ్ళ స్టార్ట్ అవుతా ఉంది. నా ఉద్దేశం అంతా కూడా ఏదైనా ఈడ ప్రధానమంత్రి చెప్పాడు కదా నేను చేయాలనే భావన ఉండకూడదు. ఆయన రాష్ట్ర దేశానికి ప్రధానమంత్రి, నాకు కూడా ఆయన ప్రధానమంత్రి. ఆయన చెప్పిన మాట తూచ తప్పకూడదు, దాంట్లో ఒక మంచి అర్థం భావన ఉంటుంది, ఒక లోతైన సంకల్పం ఉంటుంది. కాబట్టి జన్ ఔషధి అనే దీంతో ప్రజలను కొంత మోటివేట్ చేసి ఈ జన ఔషధి ద్వారా తక్కువ ఖర్చులో తన రోగాన్ని నయం చేసుకోవడానికి పనికొస్తుందనే మాట ఒకవేళ మీరు ఈ కార్యక్రమం తీసుకున్నా ఇట్లా మనం రూమ్లో కూర్చొని చెప్పినంత మాత్రాన కొంత అవగాహన వస్తుందని అనుకోను. ఫీల్డ్లోకి పోయి దీన్ని ర్యాలీలు పెట్టో లేకుంటే ప్రెస్ పెట్టో నా అటువంటి సబ్జెక్ట్ ఇవ్వండి, ఖచ్చితంగా నేను మోటివేట్ చేసి వీడియోలు పెడతా. మనం మెడికల్ షాప్లో పెడతాం. మెడికల్ షాప్లో నేను ఈ మధ్య మక్తల్ బస్ స్టాండ్లో అక్కడిక్కడ అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెడుతున్నా, టీవీవి రైల్వే స్టేషన్ లేకుంటే. అట్లా ఒకసారి మీరు డిఎంహెచ్ఓ గారు మీరు మాట్లాడండి, జన్ ఔషధి ద్వారా తీసుకునే మెడిసిన్ చాలా పర్ఫెక్ట్గా ఉంది, నేను వాడండి అని ఒక మెసేజ్ వీడియో ఇవ్వండి. ఆ వీడియోని బస్ స్టాండ్లో పెడదాం. ఎక్కడ తిరిగి పేద మందంతా కూడా బస్ స్టాండ్లోనే ఉంటారు. నాటునంతా కారణమే పోతాం, నేను బస్ స్టాండ్ పోయే అవసరం ఉండదు. కానీ మెడిసిన్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం? పేదోనికి ఇవ్వాలనుకుంటున్నాం. ఒక కొత్త ఆలోచన, బ్యానర్ కట్టండి, జన ఔషధి నాకు ఫోటో పెట్టండి. అట్లా చేయకూడదు, నా ఫోటో పెట్టండి. జన ఔషధి మెడిసిన్ చాలా పర్ఫెక్ట్ ఉంది, వాడండి, ఆర్థికంగా మీకు వెసులుబాటు అవుతుందని చెప్పి నీకు మెసేజ్ పాస్ చేద్దాం. చేసి మనమందరం కూడా తెలియని ప్రజలకు మోటివేట్ చేసి తెలిపియడమే మనకు ఉన్నటువంటి ధర్మమైన మాట. కాబట్టి మనమందరం కూడా ఏ కార్యక్రమాలు తీసుకున్నా కార్యక్రమంలో లీనమై పనిచేయాల్సిన అవసరం ఉంది. అది చిన్న పని కానీ పెద్ద పని కానీ ఎవరెవరి స్థాయిలో వారు పరిపూర్ణంగా మనం పనిచేసుకుంటే భవిష్యత్తులో మనం కొంత సేవ చేసిన వాళ్ళం అవుతాం. అద్దెపించి ప్రపంచంలో ఏది మిగలదు. నేను సంపాదించిన 100 కోట్లు నయం రా, నేను సంపాదించిన 100 కోట్ల అప్పు రాదు, 100 కోట్ల డబ్బు రాదు, అప్పు కూడా రాదు, డబ్బు కూడా రాదు. అప్పు ఉందనుకో తిట్టుకుంటూ పాయలని ఇచ్చి పెడతారు, డబ్బు ఉందనుకో ఏం చేస్తారు, ఇది పైసలు పెట్టరు, ఎక్కడ ఏమి రావు. కాబట్టి పోయినప్పుడు వచ్చేది మాత్రం మనం ఇచ్చే సర్వీసెసే వస్తాయి. కాబట్టి ఆ సర్వీసెస్ ఇచ్చేటువంటి ఐడియాలజీ మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది తెలియజేసుకుంటూ మరి చక్కటి కార్యక్రమంలో మనం పార్టిసిపేట్ చేసినందుకు, మనం పిలిపించినందుకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మనం ఈ ప్రాంతం కొంత ముందుకు పోవడానికి, ఈ ప్రాంతం త్వరితగతిగా అభివృద్ధి చెందడానికి మనం ఏ కార్యక్రమాలు తీసుకుంటే మనం బాధ్యతగా మనమందరం కూడా కొంత భగవంతుని కృపా కటాక్షం మన దగ్గర ఉంటుంది. ఏమో ఉపరవాలుగా తయారైతే మనం కూడా ఒక స్థాయిలో నిలబడి మాట్లాడే పరిస్థితి ఉండదు, ఒక స్థాయిలో నిలబడి పనిచేసేటువంటి అవసరం రాదు. అందరికంటే భిన్నంగా మన చేతిలో పనిచేసే తత్వం ఉంది. ఫార్మసిస్టు మీరు ఎవరెవరు వారి పనితనాన్ని ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేసుకుంటే మనం ఈ ప్రాంతాన్ని కొంత బెటర్గా తొందరగా బాగా చేసుకునే వాళ్ళం అవుతాం అన్నమాట.
నేను డ్రగ్ ఇన్స్పెక్టర్ నుంచి మాట్లాడేటప్పుడు చెప్పిన ఉండింటే చాలా ఒకటి ఇప్పటికి కూడా కొంత ఈ ప్రైవేట్ ఏదైతే నేను అనుకుంటున్నా షాప్స్ మెడికల్ షాప్స్ ఓపెన్ ఉంటాయి కదా, ఏంటివి ప్రైవేట్ మెడికల్ షాప్స్ ఏది మన మెడిప్లస్ అపోలో మెడిప్లస్ అపోలో కాకుండా ప్రతి ఫార్మసిస్ట్ కూడా లేదా ప్రతి మెడికల్ షాప్ అయినా కూడా మనం కంపల్సరీ 24 hours సర్వీస్ ఇవ్వడానికి ఏ విధంగా మనం ముందుకు పోవాలా. సర్వీస్లో భాగంగా మనం చాలా సందర్భాల్లో చెప్పినాం. ఇప్పుడు మక్కలకించి ఏదైనా పేషెంట్కి ఇబ్బంది అవుతే పంపించేది నారాయణపేట రోడ్డు దయనీయ పరిస్థితి ఏంది, వాళ్ళు వేసుకొస్తే సార్ మధ్యలో చచ్చిపోయినటువంటి పరిస్థితి. దాన్ని కూడా మనం ఈసారి క్లియర్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతం కొత్త హాస్పిటల్ అవుతూ ఉంది, కొత్త ఆలోచన విధానంతో ముందుకు పోవాలి. మీరు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నారు జన్ ఔషధి, జనరల్గా ఆ టైటిల్నే ఉంది జన ఔషధి, జనానికి సంబంధించినటువంటి ఔషధం మెడికల్ అంటే ప్రజలకు సంబంధించిన మెడిసిన్ గురించి మరి ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. మరి జనరిక్ అనగానే ఆ జనరిక్ మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకుంటే జ్వరం తక్క కాదు అనేటువంటి ఫీలింగ్లో ప్రజలందరూ ఉన్నారు. 10 రూపాయలు ఖర్చు పెడితేనే కానీ నా జ్వరం తక్కువ అవుతుంది అనే ఫీలింగ్లో వాళ్ళు ఉన్నప్పుడు మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. జనరిక్ మెడిసిన్ కానీ ప్రైవేట్ అపోలో దాంట్లో ఇచ్చే మెడిసిన్ కానీ రెండు సేమ్ ఉంటాయి. రెండింటి ద్వారా కూడా ఒకే రకమైనటువంటి రోగం తక్కువ చేసే శక్తి ఉంటుంది వాళ్ళ దాంట్లో అనేటువంటి మాట మనం ఎక్కడికక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం ఈ కార్యక్రమాన్ని ఇంకా మనం ఉధృతంగా చేయాలి. నేను చాలా మటుకు ఆలోచన చేస్తాను. ఈ విషయంలోనే కాకుండా మీ సమయం కొంత తీసుకుంటున్నా ఏమనుకోవద్దు. నేనేమనుకుంటా అంటే ఏం చేయగలుగుతాం, మనిషికి ఎప్పుడైతే ప్రాఫిటబుల్ లైఫ్ లేదు దొరుకుతుందో ఎకనామికల్ లైఫ్లో వాళ్ళు పెట్టే ఖర్చు తక్కువ చేసుకుంటే వాడు సంపాదించినట్లు నేను అనుకుంటా. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు నేనే సంపాదిస్తాం. సడన్గా 1,00,000 రూపాయలు సంపాదించే పరిస్థితి పోయినప్పుడు నేను 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు దగ్గర 70,000 ఖర్చు అని నేను అనుకోండి, నన్ను మెంటల్లీ ఫ్రేమ్ చేసుకుని ఉంటా. నాకు 1,00,000 రూపాయలు సంపాదన సడన్గా పడిపోయినప్పుడు నేను చేయాల్సిన ఆలోచన నెక్స్ట్ ఏంటంటే నాకు 1,00,000 రూపాయలు లేవు కాబట్టి ఈ 70,000 ఖర్చు నేను కుదించుకొని 20,000 వరకు ఆగిపోతే 50,000 సంపాదించే లెక్కకి తీసుకోవాల్సినటువంటి మనం ఆలోచన చేస్తే తప్ప మనం జీవితంలో ఈ వెనుకబడ్డ జాతుల్ని ముందు తీసుకునే పరిస్థితి ఉండదు. భగవంతుడి దయ వల్ల మనం భగవంతుడు ఇచ్చినటువంటి తెలివి ప్రకారంగా ఈ రోజు గర్వంగా చెప్తా ఉన్నాం. అవసరాన్ని గుర్తించి అడగకపోయినా కూడా నేను ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ ఒక ప్రజాప్రతినిధిగా నేను చేయాల్సిన పని ఏంటి అని నన్ను నేను ప్రతిరోజు ప్రశ్నించుకున్న సందర్భంలో నా ప్రాంతం 3 విషయాల్లో ముందుకు పోవాలని చాలా స్పష్టంగా అనుకుంటా. మొదటిది ముఖ్యమైనది విద్య, తర్వాత ముఖ్యమైనది వైద్యం, ఆ తర్వాత వ్యవసాయం. ఈ 3 వ్యవసాయాన్ని ఎందుకు ఎంచుకున్నా అంటే నా ప్రాంతంలో వేరే ఇంకెక్కడ ఫ్యాక్టరీస్ కానీ ఇంకోటి ఏం లేవు కాబట్టి నాణ్యమైనటువంటి నీళ్లను నాణ్యమైన కరెంట్ ఇచ్చి నాణ్యమైనటువంటి వ్యవసాయం ఎట్లా చేయాలో అనేటువంటి తరగీదు రైతుకు ఇచ్చి వాడిని పండించిన పంటకు నాణ్యమైన రేట్ ఎట్లా రావాలనేటువంటి ఒక ప్లాన్ వేసుకున్నా. ఈరోజు ఎవరు ఊహించని విధంగా ఎవరికి ఆలోచన రాని విధంగా ఒక రైల్వే కోచ్తో మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్లో నా ప్రాంతంలో ఒక యూరియా ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తూ ఉన్నా. దాని ద్వారా ఏం చేస్తా ఉన్నా, ఏం లాభం అవుతుంది నేను చెప్పినా చెప్పకపోయినా ఒక రైతు అడిక్ట్ అయ్యి ఉంటాడు ఫర్టిలైజర్కి. ఆ రైతు ఆ ఫర్టిలైజర్ వేస్తేనే పంట వస్తుంది, కానీ రైతు కొనే ప్రతి బస్తా వెనుక 78 రూపాయలు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.